హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మేము మెటర్నిటీ షూట్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నాము. అయితే మాకు హాస్పిటల్లో కాంప్లిమెంటరీది మెటర్నిటీ షూట్ ఉంది, అది చేయించుకుందామని వెళ్తున్నా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మేము హాస్పిటల్కి వచ్చేసాము. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని డ్రెస్సెస్ అయితే ఇచ్చారు. ఇంక ఇందులో నేను ఏవైనా సెలెక్ట్ చేసుకొని ఇంకా రెడీ అవ్వాలి. అలాగే ఇక్కడ బ్యూటిషియన్ కూడా ఉన్నారు. ఈ ఫోటోషూట్కి వస్తారంట. బేసిక్ టచ్అప్ చేస్తారండి. మొత్తం ఓవరాల్ మేకప్ కాదు కానీ జస్ట్ అట్లా టచ్అప్ చేస్తారు అంతే. ఇంక ఇక్కడ మేమైతే డ్రెస్సెస్ చూస్తున్నాము. ఇంకా అట్లనే నాకు హెల్ప్ చేయడానికైతే ఇంకా మా శశి కూడా వచ్చింది. ఇంకా తను నేనైతే డ్రెస్సెస్ చూస్తున్నాం ఇక్కడ. ఈ వైట్ చూసాను ఫస్ట్, అంటే మంచి ఉంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ వచ్చేసి పర్పుల్ కలర్, పింక్ కలర్, మెరూన్ ఇవన్నీ చూసాము. ఇంకా ఏది బాగుంటుందో అర్థం కాలేదు. అయితే శశి ఒకసారి ట్రై చెయ్యి అనేసి చెప్పింది. ఒక 3 డ్రెస్సెస్ పిక్ చేసుకొని అందులో ట్రై చేస్తే మాకు 2 డ్రెస్సెస్ అయితే నచ్చాయి. ఫస్ట్ అయితే ఈ పర్పుల్ చూసాను కానీ అబ్బా ఎందుకు ఇది ఇట్లుంది వద్దులే అనిపించింది. అండ్ స్లీవ్లెస్ కూడా ఉండే, ఎందుకులే అనుకున్నాను కానీ ఇంకా లాస్ట్కి అదే వేసుకోవాల్సి వచ్చింది. ఇంక బ్లాక్ కూడా చూసినప్పుడు అంత మంచి అనిపించలేదు కానీ బాగుంది. ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను మీకు చూడండి లాస్ట్లో. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే ఈ డ్రెస్సెస్ మీద. ఇంక ఇక్కడ నేను మా ఆయన్ని అడుగుతున్నాను డ్రెస్ బాగుందా ఇది అనేసి. ఇంకా బ్లాక్ అలాగే ఈ పర్పుల్ సెలెక్ట్ చేసుకున్నాను లాస్ట్కి. ఫస్ట్ అయితే ట్రై చేశాను ఒక 3-4 డ్రెస్సెస్ కానీ ఏవి నచ్చలేదు. ఈ 2 పర్లేదు, బెటర్ అనిపించింది. ఫొటోస్ కూడా ఇవే బాగా వచ్చాయన్నమాట. ఇంకా మేము ఇట్లా సెలెక్ట్ చేసుకున్నప్పుడు బ్యూటిషియన్ బయటకు వెళ్ళిపోయింది మేము రెడీ అవ్వడానికి. ఇంక ఇక్కడ చాలా డ్రెస్సెస్ మీకు చూపిస్తున్నాను కదా, నేను ఫొటోస్ యాడ్ చేస్తాను. అవి కాకుండా ఇందులో నాకు ఏదైతే బాగుండేదో మీరు కమెంట్ చేయండి కింద. ఇంకా నేనైతే ఇట్లా బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను ఫస్ట్. ఈమెయితే టచ్అప్ చేస్తుంది. చెప్పాను కదా బేసిక్ మేకప్ అని, జస్ట్ అట్లా దాంతో బ్రష్తో అట్లా చేసేసి ఐబ్రో పెన్సిల్ కూడా వేయలేదు, ఐలైనర్, లిప్స్టిక్ పెట్టింది అంతే. ఇంకా వేరే ఏమీ లేదు. అని నేను కూడా వద్దనే చెప్పాను. మేకప్ అంత మంచిది కాదులే ఎందుకులే ఇప్పుడు అనేసి. ఇట్లా చాలా డేస్ తర్వాత మళ్ళీ రెడీ అవ్వడము, అంటే మొన్న సీమంతానికి అయ్యానులే కానీ అప్పుడు నేనే ఓన్గా వేసేసుకున్నా. ఇట్లా మళ్ళీ బ్యూటీషియన్తో వేయించుకోవడం ఇంకొంచెం కొత్తగా అనిపించింది మళ్ళీ చాలా డేస్ తర్వాత. ఎందుకంటే నేను నార్మల్గా నాకు ఎక్కువ మేకప్ వేసుకుంటే ఫేస్ అంతా గలీజ్ అయిపోతుంది. సో నేను ప్రిఫర్ చేయను. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తో నేనే లైట్గా అట్లా వేసేసుకుంటా. ఇంకా ఈ మై షర్ట్స్ కూడా వేస్తుంది. చాలా సింపుల్గా వేసినా కూడా లుక్ మాత్రం చాలా బాగుండిందండి. ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ అట్లనే బాగుందా లేదా అనేది కూడా మీరు కింద కమెంట్ చేసి చెప్పండి నాకు. అది చెప్పాను కదా ఈ డ్రెస్సెస్ కాకుండా వేరే డ్రెస్సెస్ ఇంకా వేరే ఏ వేసుకుంటే బాగుండేదని, అక్కడ ఉన్నవన్నీ మీకు చూపించాను నేను. ఇంకా ఆవిడ నన్ను అయితే అడిగింది హెయిర్ స్టైల్ ఏది వేయను అనేసి. ఇంకా నేను ఆమెకే చెప్పేసిన ఈ డ్రెస్ పైకి ఏది సెట్ అవుతుందో అది ఉంచేయండి అనేసి. ఇంకా ఆమె వీటిని లూజ్ హెయిర్ వేసుకోండి బాగుంది అని చెప్పింది. ఇంకా నేను కూడా ఇంకా అట్లనే కంటిన్యూ అయిపోయాను. ఇంకా లూజ్ హెయిర్ వేసేసుకున్నాను. ఎట్లా ఉందో మీరు కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ వీడియో నచ్చిందో లేదో నాకు కూడా తెలుస్తుంది అనేసి. నేనైతే ఫైనల్గా ఈ డ్రెస్లో ఇట్లా రెడీ అయిపోయాను. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మేకప్ చాలా డేస్ తర్వాత వేసుకున్నాను. ఇంకా ఫైనల్ లుక్ చూసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకుంటాను అనేసి. ఇంకైతే మా ఆయన కూడా ఇక్కడ రెడీ అవుతున్నారు. శశి తనకు వీడియో తీస్తుంటే నాకు తీయొద్దులే అంటున్నారు ఆయన. ఇంకా తను వైట్, నేను బ్లాక్, ఇట్లా ఆపోజిట్ అయితే ఫొటోస్కి మంచిగా ఉంటుంది అనేసి ఇంక ఇట్లయితే రెడీ అయ్యాము. నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది, మేమిద్దరం ఎట్లున్నాం అనేది కూడా మీరు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు వీడియోలో చాలాసార్లు కమెంట్ చేయండి అన్నాను కదా, అదే మీకు నచ్చితే కమెంట్ చేయండి ఎట్లుంది అనేసి. ఇంక ఇక్కడ మేము ఫొటోస్ తీయించుకోవడానికి వచ్చాము. అయితే అక్కడ ఆయన అలో లేదు మీ కెమెరా అని చెప్పారు. అన్నా నేను ఇట్లా యూట్యూబర్ని ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటానని చెప్పేసి శశిని అయితే వీడియో తీయమని చెప్పాను. ఇట్లా ఉంది వాళ్ళ సెటప్ మొత్తము. ఇంక ఇక్కడైతే మనకి చాలా ఉన్నాయంటే బోర్న్ బేబీస్ ఉంటారు కదా,
వాళ్ళకి ప్రాపర్టీస్ మెటర్నిటీ షూట్‌కి అన్నీ పెట్టేశారనమాట. ఇక్కడ ఫ్రేమ్స్ గూడా ఉన్నాయి. వాటి ప్రైజులు వినైతే నేను షాక్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ డ్రెస్ అయితే ఇది. నేను స్లీవ్‌లెస్ ఎక్కువ వేసుకోను. అదే చెప్తున్నాను. ఎట్లుందో చూడండి ఏసుకున్నాను ఈరోజు అనేసి. ఈ డ్రెస్‌లో కూడా చాలా వచ్చాయండి ఫోటోస్. ఈ లుక్ ఎట్లుంది? బ్లాక్ బావుందా? ఇది బావుందా? చెప్పండి నాకు. ఇంకా ఇవయిపోయిన తర్వాతయితే ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాం. హాస్పిటల్‌లో మెటర్నిటీ షూట్ అయితే ఇట్లా అయిందండి. ఇంకా మీకు చెప్పినట్టు ఆయన అలో లేదు అన్నాడు కాబట్టి, ఇంకా నేను లోపల ఫోటోస్ తీసినప్పుడు వీడియో తీయలేకపోయినా. ఇంకా కాంప్లిమెంటరీ కోసం వెళ్లి ప్యాకేజ్ తీసుకోవాల్సొచ్చింది. ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అయితే మేము తీసుకున్న ఫోటోస్ ఇక్కడ లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మీరు కూడా చూడండి. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.